భక్తులారా రామ భజనకు రండయ్యో భక్తులారా రామ భజన చేయుదాము రాముల కొనియాడుదాము 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 రాముల కొనియాడుదాము రాముల కొనియాడుదాము ఏ మారక పలికి తిని ఎప్పుడైనా మరువకుండా రామ భజనకు రండయ్యో భక్తులారా రామ భజనకు రండయ్యో భక్తులారా రామ భజనకు రండయ్యో భక్తులారా హనుమంతుడు చేయునట్టి హరిభజన ఇదే కదా 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 హరిభజన ఇదే కదా హరిభజన ఇదే కదా మనమందరము గూడి మరువకుంట మహిళ నన్ను రామ భజనకు రండయ్యో భక్తులారా రామ భజనకు రండయ్యో భక్తులారా రామ భజనకు రండయ్యో భక్తులారా చేతుల చిరుదలు బట్టి శ్రీరామ రామయని చేతుల చిరుదలు బట్టి శ్రీరామ రామయని శ్రీరామ రామయని శ్రీరామ రామయని మరవకుండ మన తల్లి సీతమాతను తలసి రామ భజనకు రండయ్యో భక్తులారా రామ భజనకు రండయ్యో భక్తులారా రామ భజనకు రండయ్యో భక్తులారా అన్నలార తమ్ములారా బాంధవులారా అన్నలార తమ్ములారా బాంధవులారా అన్నలార తమ్ములారా బాంధవులారా అన్నలార తమ్ములారా బాంధవులారా 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 చప్పుడు చాలించి విన్న సభవారికి శుభమగును రామ భజనకు రండయ్యో భక్తులారా రామ భజనకు రండయ్యో స్వాములారా రామ భజనకు రండయ్యో స్వాములారా చూడాలి చిత్రమట చూడాలి చిత్రమట అంజనమ్మ పుత్రుడట అందంగా వెలిచనట అంజనమ్మ పుత్రుడట అందంగా వెలిచనట అంజనమ్మ పుత్రుడట అందంగా వెలిచనట అంజనమ్మ పుత్రుడట అందంగా వెలిచనట అందంగా వెలిచనట అందంగా వెలిచనట ఆకాశము దాకుతున్న అందాల కొండ ఆకాశము దాకుతున్న అందాల కొండ ఆకాశము దాకుతున్న అందాల కొండ ఆకాశము దాకుతున్న అందాల కొండ అందాల కొండ అందాల కొండ అందాల మేడల పైన అంజని తనయుడు అందాల మేడల పైన అందంగా వెలిసేనంత మారుతి వీరు నన్ను బాగునందు నన్ను బాగునందును భలే ఉచారందురు భలే ఉచారందురు ఏమేమంటున్నావు గుడ్డెలు చూస్తే ఏం చేస్తావు నేను గుడ్డెలు చూస్తే గుద్ది చంపుతా గుద్ది చంపుతా ఏడేడు సార్లు గుత్తావా ఏడేడు సార్లు గుద్ది చంపుతా ఎర్రజీమ చూస్తే అబ్బా ఎర్రజీమతో ఏరికి సత్తా నేను ఎందుకు మరి ఎర్రజీమ అంటే భయం నాకు బాగా అది లోపల వస్తే వెళ్ళదు బయటికి ఏడ గుర్తుందో తెలియదు అది ఏ లో పాయింట్ వచ్చింది అనుకో రాత్రి అంతా తెల్లారే వరకు బాగా భయం బాగా భయం మంటల్ ఉడతలకి తొండలు కూడా చంపుతావా ఉడతల తొండలకు ఉరికి చంపుతా ఒక ఎర్రజీవి భయపడతా ఒక ఎర్రజీవిగా భయపడతా నేను చాలా మంచిగా ఉంది సరే ఓకే తుపాకి కూడా పడకాసులు ఇవ్వాలి ఏసుడే కరేజీ భయపడవా
లక్ష్మణులము దశరథ కుమారులము శ్రీరామ లక్ష్మణులము దశరథ కుమారులము శ్రీరామ లక్ష్మణులము దశరథ కుమారులము శ్రీరామ లక్ష్మణులము దశరథ కుమారులము దశరథ కుమారులము దశరథ కుమారులము దశరథ కుమారులము రఘువంశోములము దశరథ కుమారులము రఘువంశోములము రఘువంశోములము మాయండి బరువులకు వచ్చినాము పద్నాలు కుమారులము శ్రీరామ లక్ష్మణులము దశరథ కుమారులము దశరథ కుమారులము దశరథ కుమారులము. సేవక మేము దశరథ మహారాజు కుమారులము మాకు 14 ఏళ్ళు వనవాసం చేయుటకు మా యొక్క తండ్రి ఆజ్ఞ ఉన్నది కావున ఇటు వచ్చినాను. అలాగే రమణి రమణ రామ వినరా రమణి రమణ రామ వినరా రమణి రమణ రామ నిన్ను నామదిలో విడనాడనురా నిన్ను నామదిలో విడనాడనురా నిన్ను నామదిలో విడనాడనురా నిన్ను నామదిలో విడనాడనురా వినరాజు గుణగణరాతీత వినరాజు గుణగణరాతీత వినరా రమణి రమణ రామ వినరా రమణి రమణ రామ అనుదినములునే భజనలు చేతగా అనుదినములునే భజనలు చేతగా అనుదినములునే భజనలు చేతగా అనుదినములునే భజనలు చేతగా వినరా రమణి రమణ రామ వినరా రమణి రమణ రామ వినరా రమణి రమణ రామ వినరా రమణి రమణ రామ నిన్ను నామదిలో విడనాడనురా నిన్ను నామదిలో విడనాడనురా నిన్ను నామదిలో విడనాడనురా నిన్ను నామదిలో విడనాడనురా వినరా రమణి రమణ రామ వినరా రమణి రమణ రామ. సేవక మా యొక్క పట్టణము కిష్కిందాపురి పట్టణం మా యొక్క భార్య రుమాదేవి మా యొక్క తండ్రి ఆ యొక్క సూర్య భగవానుడు మా యొక్క తల్లి హాల్యాదేవి మా అన్నగారు వాలిధీరుడు నా యొక్క నామము సుగ్రీవుడు వాడు. అలాగే నేను పుష్పముఖ పర్వతంపై నిలుచున్న వాడాను.
నన్ను వినరా వాళ్ళిద్దరు కిష్కిందేలటి రాజులురా వాళ్ళ ఐదు కిష్కిందేలటి రాజులురా కిష్కిందేలటి రాజురా కిష్కిందేలటి రాజులురా కిష్కిందేలటి రాజులురా కిష్కిందేలటి రాజులురా. 10,000 వందనాలు. చల్లవ వర్ధిల్లుము. మహారాజు గారు, మీ యొక్క నామము, మీ యొక్క పట్టణము, మీ యొక్క పురస్థలము ఈ సభకి తెలియజేయండి. అలాగని పలుకుచుంటివా సేవక? నా యొక్క పట్టణము కిష్కిందాపురి పట్టణం అందరు. మీ యొక్క పట్టణము కిష్కిందాపురి పట్టణం అందరు. అవును సేవక. మా యొక్క తండ్రుడైన ఇంద్రుడు అందరు. ఇంద్రుడు అందరు. అవును సేవక. నా యొక్క తల్లి గారైన అహల్యాదేవి అందరు. మీ యొక్క తల్లి గారైన అహల్యాదేవి అందరు. అవును సేవక. నా యొక్క భార్య తారాదేవి అందరు. మీ యొక్క భార్య తారాదేవి అందరు. అవును సేవక. నా యొక్క సోదరుడైన సుగ్రీవుడు అందరు. మీ యొక్క సోదరుడైన సుగ్రీవుడు అందరు. అవును సేవక. నా యొక్క కుమారుడైన అతి బలవంతుడు అంగదుడు అందరు. అవును సేవక. నా యొక్క సవిస్తారము తెలుపదని వినుము. అలాగే తెలుసు. సూరనాథుని తనయుండను, సుస్థిర చెట్ట గిరి గిరుండను, 72,000 కపులకు రాజులు మానవ రాజులు ఎదురుగా వచ్చిన వారి సభలను వశపరుచుకునేవాడను, బల పరాక్రముండను, మహాబలవంతుడను, వాలి ధీరుడను. అవును సేవక. నామం వాలి ధీరుడు అందరా. నన్ను జయించువాడు లేడు. ఎదురుగా సగం వాళ్ళు మీరే తీసుకున్నాక. అవును సేవక. నాతో పరిహాసములాడకు సేవక. ఎదురుగా రాలేదు అని ఎక్కడికి వెళ్తున్నారు? కిష్కిందాపురి పట్టణం వెలుచున్నవాడను. బలవంతుడానే వాలి కుమారుండను వినరా, అతి బలవంతుడానే వాలి కుమారుండను వినరా, అతి బలవంతుడానే వాలి కుమారుండను వినరా, అతి బలవంతుడానే వాలి కుమారుండను వినరా, వాలి కుమారుండను వినరా, వాలి కుమారుండను వినరా. స్వర్గ మధ్య పాతాల లోకములు సాధించేటి వాడనురా, స్వర్గ మధ్య పాతాల లోకములు సాధించేటి వాడనురా, సాధించేటి వాడనురా, సాధించేటి వాడనురా. తండ్రి వాలి ధీరుడురా, నా తల్లి తారాదేవియురా, తండ్రి వాలి ధీరుడురా, నా తల్లి తారాదేవియురా, తల్లి తారాదేవియురా, తల్లి తారాదేవియురా. చుట్టలు గలగల రానునురా, సూర్యుడు మబ్బుల దాగునురా, చుట్టలు గలగల రానునురా, సూర్యుడు మబ్బుల దాగునురా, సూర్యుడు మబ్బుల దాగునురా, సూర్యుడు మబ్బుల దాగునురా. పుట్టినప్పుడే రావణ సూర్యుని దక్కలదన్నిన వాడునురా, పుట్టినప్పుడే రావణ సూర్యుని దక్కలదన్నిన వాడనురా, దక్కలదన్నిన వాడనురా, దక్కలదన్నిన వాడనురా. అబ్బబ్బో అని రావణ సూర్యుడు 70 ఆమెడవడనురా, అబ్బబ్బో అని రావణ సూర్యుడు 70 ఆమెడవడనురా, 70 ఆమెడవడనురా, 70 ఆమెడవడనురా. పరమసురాపురి దాముడైన శ్రీహరి పాదంబులు నంబితురా, శ్రీహరి పాదంబులు నంబితురా, శ్రీహరి పాదంబులు నంబితురా, హరి పాదంబులు నంబితురా. అతి బలవంతుడా అంగదుండనే వాలి కుమారుండు వినరా, అతి బలవంతుడా అంగదుండనే వాలి కుమారుండను వినరా, వాలి కుమారుండను వినరా, వాలి కుమారుండను వినరా. చల్లగా వర్ధిల్లుము. మహారాజు గారు, మీ యొక్క నామము, మీ యొక్క పట్టణము, మీ యొక్క పూర్వస్థలము ఈ సభకి తెలియజేయండి. మా యొక్క పట్టణమైన కిష్కిందాపురి నగరము. మీ యొక్క పట్టణము కిష్కిందాపురి పట్టణం నందు. అవును సేవక. మా యొక్క తల్లి అయిన తారాదేవి అంటారు. మీ యొక్క తల్లి తారాదేవి నందు. అవును సేవక. మా యొక్క పినతండ్రి అయిన సుగ్రీవుడు అని అంటారు. అవును సేవక. ఒరి సేవక. నేను మన పరమముఖ్యముడైన వానరాధీరుండు, వీరాధి వీరుండు, వాలి ధీరుడి కుమారుండను. అవును సేవక. ఒరి సేవక. నేను పుట్టినప్పుడే రావణ సూర్యుని డొక్కలని వాడను,
భుజబల పరాక్రముండను అతి బలవంతుడను నా యొక్క నామము అంగదుడని అంటారు. మీ యొక్క నామం అంగదుడ్డేనందు. నా యొక్క నామము అంగదుడని అంటారు. అంగదుడ్డేనందు. అంగదుడందురా. అవునా సేవక? మహారాజు ఎక్కడికి వెళ్తున్నారు? కిష్కిందాపురి పట్టణం వెళ్తున్న వారు అందరట ఓరి అందర సూర్యుడవతి గంభీరుడరా సూర్యుడవతి గంభీరుడరా వేలి దీనుడను మేటి విక్రమను పేరుడలో సరివారలురా నేరుడలో సరివారలురా గింతగానుకుల గిరులమైన పూబంతుల వలన గజిమ్మెదరా బంతుల వలన గజిమ్మెదరా పంచము తోడుత ఎంతకు నంతటి బలవంతుల చందాడెదరా బలవంతుల చందాడెదరా వీరుడవాయు కుమారుడ సందర సురుడవతి గంభీరుడరా సూర్యుడవతి గంభీరుడరా తరుచర వీరుడ తండ్రి బలాజ్జుడ దానవ కులమర్దనుడనురా దాపపత్తుల మర్దనుడనురా ధరణి కల్పగురు దాముడైన శ్రీహరిపాదములు నమ్మితిరా శ్రీహరిపాదము నమ్మితిరా వీరుడవాయు కుమారుడ సంగ సూర్యుడవతి గంభీరుడరా సూర్యుడవతి గంభీరుడరా మహారాజు గారు మీకు ఇవే 10,000 వందనాలు. సేవక చల్లగా వర్ధిల్లు. మహారాజు గారు మీ యొక్క నామము, మీ యొక్క పట్టణము, మీ యొక్క పూర్వస్థలం మీ సభారికి తెలియజేయండి. సేవక మా యొక్క పట్టణము కిష్కిందాపురి పట్టణం అందు. మీ యొక్క పట్టణం కిష్కిందాపురి పట్టణం అందరు. అవును సేవక. నా యొక్క నామము నా యొక్క తల్లిదండ్రులైన అంజలీదేవి వాయుదేవుడు అని అందు. వాయుదేవుడు అందరు. నా యొక్క మేనమామలైన వాలి సుగ్రీవుడు అని అందు. వాళ్ళు సుగ్రీవుడు అందరు. నా యొక్క నామము శ్రీ ఆంజనేయుడు అని అందు. మీ యొక్క నామం శ్రీ ఆంజనేయుడు అందరా. అవును సేవక. స్వామి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు మీరు? నేను ఇప్పుడు ఋషముఖ పర్వతం వద్ద వెళ్చుంటు. అలాగే పోయిరా. విజయంతో తప్పగా తిరిగిరా. రక్షించు స్వామి. వెళ్ళి విజయంతో తిరిగిరా. ఇప్పుడే వెళ్ళేదాన్ని. రమ్మురా యుద్ధమునకు ఓన్నయాన్ని తోడబుట్టిన వాడవే కనుక నా అర్ధరాజ్యము నాకేము లేదేని నిన్ను ఇప్పుడే దృంచలేను చూడ. అర్ధరాజ్యం ఎక్కడిరా? రమ్మురా యుద్ధమునకు. ఎంత కూరుడవు అన్నవరకు నిన్నింతవరకు నమ్మితివాలి. ఎంత కూరుడవు అన్నవరకు నిన్నింతవరకు నమ్మితివాలి. ఎంత కూరుడవు అన్నవరకు నిన్నింతవరకు నమ్మితివాలి. ఇంతవరకు నిన్నింతవరకు నమ్మితివాలి. ఇంతవరకు నమ్మితివాలి. ఇంతవరకు నమ్మితివాలి. పంతము తోడుత పారిపోగలే. పంతము తోడుత పారిపోగలా. పంతము తోడుత పారిపోగలా. నేను నా అన్నమని భావించి ఉంటుంది కానీ ఇప్పుడు మాత్రం మీరు నన్ను రమ్మురాయుద్ధం మారు
హద్దు మీరి మాటేల బలిగదావు హద్దు మీరి మాటేల బలిగదావు హద్దు మీరి మాటేల బలిగదావు హద్దు మీరిన మాటలకే ప్రయోజనము లేదు రమ్మురా యుద్ధము నాకు ఇప్పుడే మరణం నీకు మరణకాలం సంభవించి మరణ యుద్ధమని వచ్చింది ఇప్పుడు అదృష్టం చూడు సుగ్రీవా రాఘవ రామచంద్ర నేను నమ్మిపోయినందులకు ఎంత పని చేసిదివయ్యా నమ్మిన వారిని ఇట్లు చేయుట నాయమగునా శ్రీరామ 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 నాయమగునా శ్రీరామ నాయమగునా శ్రీరామ సమ్మతితో వద నమ్ములిస్తి మోసమ్ము దేవి రఘురామ సమ్మతిలో వద నమ్ములిస్తి మోసమ్ము దేవి రఘురామ ఓ సమ్ము దేవి రఘురామ సమ్ము దేవి రఘురామ నమ్మిన వారల ఇట్లు చేయుట నాయమగునా శ్రీరామ నమ్మిన వారు ఇట్లు చేయుట నాయమగునా శ్రీరామ రాఘవ రామచంద్ర నిన్ను నమ్మిపోయినందుకు నన్ను ఇట్లు చేసిన నీకు ధర్మమగునా ఓ సుగ్రీవా ఏ టికెట్లు నన్ను నిందించడమో మాట తెలుపదను సుగ్రీవా ఏ టికెట్లు సుగ్రీవా ఏ టికెట్లు నన్ను నిందించడమో మాట తెలుపదను సుగ్రీవా ఏ టికెట్లు నన్ను
రాఘవ రామచంద్ర, నీవు ఆవేశంగా నన్ను నిందింపకము. నేను ఒక మాట తెలిపాను విను. చాలు చాలు చాలించు మింకని జోలి దళితము శ్రీరామ. 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 జోలి దళితము శ్రీరామ. జోలి దళితము శ్రీరామ. వారిని కన్నుల దూచినంత బడి భయపడుతుంటే రఘురామ. వారిని కన్నుల దూచినంత భయపడుతుంటే రఘురామ. భయపడుతుంటే శ్రీరామ. భయపడుతుంటే శ్రీరామ. చాలు చాలు చాలించు మింకని జోలి దళితము శ్రీరామ. చాలు చాలు చాలించు మింకని జోలి దళితము శ్రీరామ. జోలి దళితము శ్రీరామ. జోలి దళితము శ్రీరామ. రాఘవ రామచంద్ర, సాధించవయ్యా మన యొక్క మైత్రి. నీ యొక్క జోలి తెలుసున్నది, నీ దారి నీది, నా దారి నాది. వెళ్ళిపోయేది. ఓ సుగ్రీవ ఏమని చోటివి? వాళ్ళని నీవు నొక పోలిక కొట్టుకును సుగ్రీవ. వాళ్ళని నీవు నొక పోలిక నుండి కొట్టుకును సుగ్రీవ. సుగ్రీవా వేలగొట్టుదను సుగ్రీవా. వేలగొట్టుదను సుగ్రీవా. వేలుగాను నీ కొలమున పుష్పమాల వేసుదను 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 సుగ్రీవా. వాళ్ళు నీవు నలపోలిక నుండి వేలగొట్టుదను సుగ్రీవా. సుగ్రీవ రాఘవ రామచంద్ర, అనేక వారి నీవు ఎగురుపులు ఉన్నారు కదా. అవును కదా, మేము కడుపులో పుట్టిన వారు ఎక్కడలేకపోతే నేను ఒక మాల వేసాను. నీ యొక్క మాల ధరించి స్వామి, నేను అన్నందులకు మాల వెళ్ళి విజయం తిరిగాం. సరణి మాట నమ్మిపోతునే మరణ యుద్ధము శ్రీరామ. 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 మరల యుద్ధము శ్రీరామ. మరల యుద్ధము శ్రీరామ. ధర్మధురాపురి దాముడైన యాడదరా. ధర్మధురాపురి దాముడైన రఘురామ. ధర్మధురాపురి దాముని నంజరుని నమ్మియో రఘురామ. ధర్మధురాపురి దాముడైన శంకరుని నమ్మియో రఘురామ. కరుని నమ్మియో రఘురామ. కరుని నమ్మియో రఘురామ. సరి మాట నమ్మిపోతునే మరణ యుద్ధము శ్రీరామ. నమ్మిపోతునే మరణ యుద్ధము శ్రీరామ. మరణ యుద్ధము శ్రీరామ. మరణ యుద్ధము శ్రీరామ. రాఘవ రామచంద్ర, ఈ యొక్క మాట నమ్మి నేను మరలా యుద్ధానికి పోయేదాను. అప్పుడు నీవు ఆ చెట్టు చాటున దాగి బాణము వేసి మా అన్నయ్య వారిని చంపుము. విజయస్సు పోయిరమ్ము. రాఘవ రామచంద్ర, ఇప్పుడే పోయేదాను. నమ్మిన వారిని జిమ్మయ్యుండిన నారాయణ మరువనుగా. 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 నారాయణ నిను మరువనుగా. నారాయణ నిను మరువనుగా. సమ్మతితో నన్ను సరగుణ గోడని స్వామి జగన్నాథ రామ. సమ్మతితో నన్ను సరగుణ గోడని స్వామి జగన్నాథ రామ. స్వామి జగన్నాథాయ రామ. స్వామి జగన్నాథ పరమ దయాకర పాప విమోచన సరగుణ గోవిందో రామ. పరమ దయాకర పాప విమోచన సరగుణ గోవిందో రామ. సరగుణ గోవిందో రామ. సరగుణ గోవిందో రామ. భక్తి ఒరే వాలి, ఇక నిన్ను మన్నిచుడు కల్లా రమ్మురా యుద్ధము నాకు.
అన్నా నా వాక్యం విలువ చేసేది లేదు కోపమన్నా అన్నా నా వాక్యం విలువ చేసేది కోపమన్నా అన్నా నా వాక్యం విలువ చేసేది లేదు కోపమన్నా అన్నా నా వాక్యం విలువ చేసేది లేదు కోపమన్నా ఏమీ లేదు కోపమన్నా ఏమీ లేదు కోపమన్నా మన్నలతోనే విన్న ఒరే పలుకుతున్నాను. నా అర్ధరాజ్యము నా యొక్క సతిని నాకు అప్పగించరా లేదేని నేను ఇప్పుడే గురించి లోకంలో నన్ను జయించేవాడు లేడు. అయినను నా మహిమలు తెలిసి మరలా యుద్ధం అని వచ్చి మళ్ళీ వచ్చి నిన్ను తప్పక చూడగలను చూడుమురా. రేవాణి హద్దు మీరి మోటేళ్ళ బలికదవు దిగ్గు చేసి చూడుము రావాలి. రేజు కాలం మూడే రమ్మురా యుద్ధం నాకు
విడిచద బాణము ఇమ్మ కొట్టద చూడు బాణము నేడు పడునేవాడు పర్వతము అన్నయ్య ఎంత పని కొట్టద చూడు బాణము నేడు పడునేవాడు పర్వతము అన్నయ్య చెప్పిన మాట వినకపోతే ఎంత పని జరిగిందని కదా అన్నయ్య. చాటు దాగుండి ఎవడవు నీవు రాము ఏర్పడక నిలిచినావు ఎవడవు నీవు నాకేర్పడక నిలిచినావు ఎవడవు నీవు పొదల చాటు దాగుండి బంధువ నాపై వేసి పొదల చాటు దాగుండి బంధువ బాణము వేసి పొందువ బాణము వేసి పొందువ బాణము వేసి పొందువ బాణము వేసి పొందజేసి దూర నీవు పొందువ ఏరుంగలే ఎవడవు నీవు ఎవడవు నీవు నాకేర్పడక నిలిచినావు ఎవడవు నీవు నాకేర్పడక నిలిచినావు ఎవడవు నీవు. ఆ పొదల చాటున దాగుండి నాపై బాణం సంధించి నా ప్రాణానికి ముప్పు తెచ్చి కదా. ఓవాలి శ్రీరామచంద్రుడను రమసములో వినరవాలి శ్రీరామచంద్రుడను రమసముతో వినరవాలి శ్రీరామచంద్రుడను రమసముతో వినరవాలి శ్రీరామచంద్రుడను రమసముతో వినరవాలి కోమాలముడనేను కొట్టికి నీ బాణమును కోమాలముడనేను కొట్టికి నీ బాణమును నేను దశరథ కుమారుడను శ్రీరామచంద్రుడను. శ్రీరాముడు అంటే మీరేనా? ఎంత పని చేసితివీరా నిన్ను ఏమానంటిని సార్వభౌమా ఎంత పని చేసితివీరా నిన్ను ఏమానంటిని సార్వభౌమా ఎంత పని చేసితివీరా నిన్ను ఏమానంటిని సార్వభౌమా ఎంత పని చేసితివీరా నిన్ను
శ్రీరామచంద్రమూర్తి, నిన్నెప్పుడు నేను చూడనైతిని. ముని వేషము ధరించి మునుల వలె ఉన్నారు, విల్లంబులు చేత బూనినారు, రాజుల వలె లేరు. అయినను మీరు ఆ గుంపు చాటున దాగుండి నాపై బాణము సంధించి నన్ను కృంగజేసి తికరా. ఓహో వాలి, నీవు మామూలు వానరుడు కాదు, వానర జాతికే రాజు. అయినా నీ రాజనీతిని మర్చి నీవు ఎదురుగా వచ్చే వారి సగబలం వశపరుచుకుందని అహంకారం చే తమ్ముని విడలగొట్టి తమ్ముని భార్యను చేపట్టి మృగాల కంటే అతి క్రూరంగా ప్రవర్తించి, అందుకే నేను చెట్టుచాటు నివేదించాను. చెట్టుచాటు నుండి కొట్టడం రాజు లక్షణం కదా, చెట్టుచాటు నుండి మృగాల పెట్టడం రాజు లక్షణము, అందుకే కొట్టి తిని. కావున నీకు ఆయువు కావాలన్నచో నీ అహంకారమును వీడి బ్రతుకుతానంటే మరలా ఆయుర్వెత్తము కైకొను. అలాగే ఎందుకు నాకు ఆ భిన్నమైన ఆయువు, నాకెందుకు 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 నాకు ఎందుకు నాకు ఆ భిన్నమైన ఆయువు, నాకెందుకు నాకు ఆ భిన్నమైన ఆయువు, నాకెందుకు నాకు యుద్ధమునకు పొందుగ మనసుండనయా, యుద్ధమునకు పొందుగ మనసుండనయా, ఇందువరా యుద్ధమునకు పొందుగ మనసుండనయా, ఇందువరా యుద్ధమునకు పొందుగ మనసుండనయా, అందముగను జీవుడు ఎందేమి చేయుండు స్వామి, ఎందుకు నాకు ఆ భిన్నమైన ఆయువు, నాకెందుకు నాకు ఆ భిన్నమైన ఆయువు, నాకెందుకు నాకు ఆ భిన్నమైన ఆయువు, నాకెందుకు నాకు. శ్రీరామచంద్రమూర్తి, ఆ భిన్నమైన ఆయువు నాకెందుకు? మీతో నేరుగా యుద్ధం చేయవాలని నా మనసులో కోరిక ఉన్నది. అందుకోసమే నా యొక్క జీవం ఇంకా నిలిచి ఉన్నాను స్వామి. వాలి అలాగనుకుంటువా? కుదురుగా నీకు ఆకున్నావాతారము, నా కుదురుగా నీకు ఆకున్నావాతారము, నా కుదురుగా నీకు ఆకున్నావాతారము, నా కుదురుగా నీకు ఆకున్నావాతారము, నా కుదురుగా నీకు ఆపదులు నెప్పై సదాను బ్రహ్మలు దీరగనేను, 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 బ్రహ్మలు దీరగనేను, బ్రహ్మలు దీరగనేను, సవినయము పాలించు సకల మోక్షములను కుదురుగనేను, ఆ కృష్ణావతారము నా కుదురుగనేను, ఆ కృష్ణావతారము నా కుదురుగనేను, ఆ కృష్ణావతారము నా కుదురుగనేను. వాలి, శ్రీరామచంద్ర, నేను ముందు వ్యాపార యుగంలో శ్రీకృష్ణ జన్మ ఎత్తబోతున్నాను. అప్పుడు నీవు ఎరగవడమే జన్మించదు. అలాగే నేను నీకు దెబ్బకు బదులు దెబ్బ వేయగలను. అలాగని పలుకుతుంటారా శ్రీరామచంద్ర? సుతుడంగదుడు ఆ పతివ్రత తారకుడు, సుతుడంగదుడు ఆ పతివ్రత తారకుడు, సుతుడంగదుడు ఆ పతివ్రత తారకుడు, సుతుడంగదుడు ఆ పతివ్రత తారకుడు, సుతుడంగదుడు గతి నీవేయనుతూనే బ్రతిమాలుతున్నాను, గతి నీవేయనుతూనే బ్రతిమాలుతున్నాను, గతి నీవేయనుతూనే బ్రతిమాలుతున్నాను, గతి నీవేయనుతూనే బ్రతిమాలుతున్నాను, సతతముగా కల్పగురి స్వామి నాగు కోర్క తీర్చుడంగదుడు ఆ పతివ్రత తారకుడు, సుతుడంగదుడు ఆ పతివ్రత తారకుడు, సుతుడంగదుడు ఆ పతివ్రత తారకుడు, సుతుడంగదుడు. శ్రీరామచంద్రమూర్తి, ఆ పతివ్రత తార నా భార్య అయిన తారకు ఒక చిన్న కుమారుడు కరెను అంగదుడు. వారిని సంరక్షించే భారము నీదే కదా తండ్రి. వాలి,
వాలి వినుము నీవు వాలి వినుము నీవు వచించినట్టులా నీదు సుతుని దయతో నిలువాడా నీదు సుతుని దయతో నిలువాడా మనసులోని చింత మానుమీకను పరమ పదవినిస్తి కరుణ తోడా వాలి నా ముద్దు సుత రారా నా ముద్దు సుత రారా నన్ను కన్న తండ్రి రారా నన్ను కన్న తండ్రి రారా నీరు నమింక రారా నీరు నమింక తీరగా నేటితో తెలియగ వశమే అంగదా నాయన గారు నీ యొక్క రుణము తీరే సమయం వచ్చినది తండ్రి. ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క పాదసేవ చేర్చుకుంటూ ఇంకా నువ్వు జీవించుము తండ్రి. నాయన గారు మీరు అనువిధము అలాగే చేసేది శ్రీరామచంద్ర రాఘవ రామచంద్ర శ్రీరామచంద్రమూర్తి ఈ యొక్క బాణవేదనకు నేను తాళలేకుంటుని ఈ బాణము నా శరీరం నుంచి విముక్తి చేసి నన్ను విముక్తి చేయమాలి. వాలి నీవు అన్నట్లుగా నీ భార్యపుత్రులను సంరక్షించే భారం నాదే. ఇక నీవు వెళ్ళిరమ్ము వైకుంఠ ప్రాప్తి సుగ్రీవునాటర
వందనాలు. చల్లగా వర్ధిల్లుము. మహారాజు గారు మీ యొక్క నామము, మీ యొక్క పట్టణము, మీ యొక్క పూర్వస్థలము ఈ సభారికి తెలియజేయము. మా యొక్క పట్టణము కిష్కిందాపురి పట్టణము. మీ యొక్క పట్టణం కిష్కిందాపురి. అవును, నేను 72 కపులలో పేరు కాల్చిన వాడను. సుగ్రీవుడు దప్పకాయ మిగిలినవాడను. నా యొక్క నామము నలుడు అని అందరు. నా యొక్క నామము నలుడు అని అందరు. మీ యొక్క నామము నలుడు అని అందరా? అవును. ఇప్పుడు మీరు ఎక్కడ పోతున్నారు మరి? శ్రీరాముని వద్దకు వెళ్ళిన వాడను. అలాగే పోయినాము. జూలపల్లి మాజీ సర్పంచ్ గారు ఏం చేయవలసిందే కోరుతున్నాము. మరి ఎంపీపీ గారు కూడా రావాల్సిందే కోరుతున్నాము. స్వాగతం, సుస్వాగతం. దయచేసి అందరు క్షమించాలి, మేము ఇబ్బంది పెడుతున్నాం మధ్యలో. ఈ వేదిక నుండి జూలపల్లి మండల యావత్ ప్రజల పక్షాన వారికి కృతజ్ఞతలు చేస్తున్నాను. ముందుగా ఈ రామాయణానికి ఇంత గొప్ప తీర్చిదిద్దిన థ్యాంక్ యూ. చూసే భాగ్యాన్ని కల్పించినందుకు వారికి అందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంత మంచి కళాకారులుగా తీర్చిదిద్దినందుకు శ్రీనివాస్ గారికి, సాగర్ గారికి, వారి బాలు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను నిన్న రాకుండా కూడా ఇక్కడ చూసిన వారు ఫోన్ చేసి ఇస్తూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇట్టి చరిత్ర రామాయణమునకు సీతారాముల పట్టాభిషేకమున కొరకు మన రఘువీర్ సింగ్ గారు, మాజీ చైర్మన్ గారు, గ్రంథాలయ మాజీ చైర్మన్ గారు 10,016 బహుకరించడం జరిగింది. వారికి మా యొక్క బృందం తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి విజయీ భవ. పల్లుకేశుడను జాంబవంతుడను బహువిక్రముడను నే వినరా. పల్లుకేశుడను జాంబవంతుడను